హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంజే. ఈరోజు మనం కన్నూరు ఏదైతే నేను అనుకున్నానో ప్లాన్ ప్రకారం కన్నూరు వచ్చేసాను. ఈ కన్నూరులో ఇప్పుడు 4:45 అయింది. అంటే ఎర్లీ మార్నింగ్ 4:45. ఎందుకంటే ఎక్కువ తెయ్యములు అనేవి ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ నైట్లో స్టార్ట్ అవుతాయి అని చెబుతూ ఉంటారు. నైట్ 8కి స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ 2-3 దాకా జరుగుతాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30, 5 నుంచి స్టార్ట్ అయ్యి అవి ఇంచుమించు ఒక 7-8 గంటల దాకా జరుగుతాయి అంటారు. ఎందుకు ఈ తెయ్యాలు ఇలా జరుగుతాయి ఏంటి అనేది విషయాలన్నీ మీకు దీంట్లో మాట్లాడదలుచుకున్నాను. సో నేను కన్నూరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చాను. రైల్వే స్టేషన్ నుంచి మనం కన్నూరు వెళ్ళేది పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్ని భయంకరమైన రేట్స్ ఉంటాయని నేను నెట్లో చూసినప్పుడు నాకు అర్థమైంది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కూడా మినిమము 100 అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో మనం అంత బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి బస్ అనేది చూసుకున్నాను. సో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. 4:45 అయింది అంటే ఇంచుమించు 5 బస్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ బేసిక్‌గా కేరళలో మలయాళం అనేది ఇంచుమించు తమిళ్ స్లాంగ్‌లో కలిసి ఉంటుంది. అంటే తమిళ్ పదాలు, మలయాళ పదాలు కొంచెం ఇంచుమించు అంతే ఉంటాయి. నాకు తమిళొచ్చు కాబట్టి తమిళ్‌లోనే మేనేజ్ చేశాను. వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో నేను ఎంక్వైరీ చేసుకొని బస్ స్టాండ్ ఎక్కడుందని ఎంక్వైరీ చేసుకొని అలానే గూగుల్ మ్యాప్ పెట్టుకొనొచ్చాను. ఇక్కడ చూసాను సరౌండింగు. ఈ సరౌండింగ్ అంతా మలబార్ అనుంది. అంటే మలబార్ అనేది కేరళ నుంచి వచ్చిన పదంగా చెబుతా ఉంటారు. ఆ మలబార్ అనే దాంట్లో గూడా ఈ తెయ్యాలనేయి కలిసున్నయి. ఆ విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీకు మాట్లాడతా. బస్ స్టాండ్‌కొచ్చాను. ఆల్మోస్ట్ ఇదే బస్ స్టాండు. ఈ బస్ స్టాండ్‌కొచ్చాక ఈ బస్ స్టాండ్‌లో ఎప్పుడు మనకి బస్సులు స్టార్ట్ అవుతాయి అనేది దాన్ని కనుక్కోవాలి. ముఖ్యంగా నేను ఎర్లీ మార్నింగ్ వచ్చానంటే ఈ తెయ్యాలు ఎక్కడ జరుగుతాయి ఏంటనేది నాకు తెలీదు. ఇక్కడ నేను గూగుల్‌లో చూసిన దాని ప్రకారం నాకు తెలిసిందేమో పరసని కడువు శ్రీ ముత్తుపన్ ఆలయం అనేది ఉందంట. సో నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే అక్కడ ఆలయం ఎలా ఉంది ఏంటనేది సెర్చ్ చేసి చూడగా వచ్చింది మనకి. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నది కూడా వచ్చేసింది. 22 కిలోమీటర్స్ దాకా ఉంది. చూపిస్తున్నాను చూడండి. ఈ టెంపుల్ కంప్లీట్‌గా నది పక్క నుంచే ఎళ్తూ ఉంది. ఈ ఇమేజెస్ అన్నీ నేను చూడగా నాకు అర్థమైంది ఇక్కడ అన్ని తెయ్యాలంటే దేవుని నృత్యం అంటారంట. దేవుని నృత్యం అంటే అంటే ఒక రూపం ఏయగానే దేవుని రూపం ఏయగానే ఆ దేవుడు వాళ్ళలో ఉండి మాట్లాడతారని దాన్ని ఇదొక కళగా ఈళ్ళు అంటే మీరు మనం తెలుగు మూవీస్ వచ్చినప్పుడు 'కాంతార' మూవీ చూస్తే 'కాంతార' మూవీలో ఎలా అయితే జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఇక్కడ ఈ తెయ్యాలనేది జరుగుతాయి. ఈ తెయ్యాల్లోని దేవుడొచ్చి వాళ్ళలో ఆవహించినప్పుడు, ఆ ఆవహించడం దాని మీద వాళ్ళు నృత్యం చేసి, ఆయన్ని మహిమపరిచి, దాన్ని ఎవరైతే చూడటానికొచ్చారో భక్తులకి, వాళ్ళకి ఆశీర్వదిస్తారని చెబుతూ ఉంటారు. సో, అయన్నీ నేను ఎండ్ టు ఎండ్ మీకు చూపిస్తాను. సో, ఎర్లీ మార్నింగు మనం ఎక్కడైతే అనుకున్నామో ఆ ప్లేస్‌కొచ్చేసాం. ఇది పరసని కడువు. పరసని కడువులో ఏముంటుందని చూస్తే ఒక స్కూల్ గూడా ఉంది దగ్గరగా టెంపుల్‌కి దగ్గరగా. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలోనే నంబర్ 1. ఎక్కువ రేషియో అక్షరాస్యత ఉంది గూడా కేరళనే. ఎక్కువ ఎడ్యుకేషన్ పీపుల్ ఉంది గూడా కేరళనే ఇండియా వైడ్‌గా చూసుకుంటే. సో, ఇక్కడ ఎక్కడ చూసినా గూడా మొత్తం సెకండరీ స్కూల్స్ అంటే సీబీఎస్‌ఈ సిలబస్సే ఎక్కువున్నాయి. అంటే నేషనల్ వైడ్ సిలబస్ ఈళ్ళు చదువుతా ఉంటారు చిన్నతనం నుంచి. సో, లోనకెళ్ళాలి. ఈ లోనకి ఎళ్ళేది ఏందనంటే కొంచెం లోతుగా నాకు కనిపిస్తుంది. అంటే ఇది ఇంచుమించు కొండ పై భాగానుంది. కొండ కింద భాగానికెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 300 మెట్లు దాకా ఉన్నట్టున్నాయి. ఈ మెట్లన్నీ దిగి మనం ముందుకు నడవాలి. సో, మీకు ముందు కనిపిస్తుంది చూసారా నీళ్ళు? ఒక నదిలాగుంది కదా! ఆ నది ఇట్లా నడుచుకుంటూ డౌన్ దాకెళ్ళాలి. ఇంచుమించు ఒక 250-300 మెట్లుంటాయని చెబుతున్నారు. ఎర్లీ మార్నింగు తెయ్యాలు చూడటానికి ఎంతమందొచ్చారో చూడండి. అంటే ఇవి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరము నవంబర్, డిసెంబర్‌లో మొదలయ్యి మే, జూన్ దాకా జరుగుతాయని చెబుతా ఉంటారు. ఎందుకంటే అది ఆ యొక్క దేవుని రూపాలు ఆవహించే అంటే పొందుకునే ఈ మాసాలుగా చెబుతూ ఉంటారంట. సో, ఇక మనం ఈ తెయ్యం గురించి నేను మాట్లాడాలంటే కేరళలోని మలబార్ ప్రాంతం అనేది అంటూ ఉంటారు. మలబార్ ప్రాంతం అంటే ప్రధానంగా ఈ కన్నూరు నుండి కాసర్గోడ్ అనేది ఏరియా. కాసర్గోడ్ అనే జిల్లాలు ఇయి. కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలు. ఇది ఇంచుమించు ఒక 65 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటాయి ఈ 2 ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న మొత్తం మలబార్ ప్రాంతం అంటారు. ఈ మలబార్ ప్రాంతంలో ఇది ఒక తెయ్యం అనేది ఒక పవిత్రమైన, శక్తివంతమైన డాన్స్. ఈ తెయ్యాన్ని దైవం అని గూడా అంటారంట.
అంటే దైవం అంటే దేవుడు అని కూడా భావిస్తారు. వాళ్ళ నమ్మకం అది. ఈ ప్రదర్శన ఇచ్చే కళాకారులు కేవలం నాట్యం చేయటమే కాకుండా, ఆ సమయంలో దేవుడు అతన్ని ఆవహిస్తాడని భక్తులు నమ్ముతారు. అది మనకైతే ఎంతో తెలీదు. సో, ఎలా జరుగుతుంది ఏందనేది నేను ఫస్ట్ టైము చూస్తున్నాను. ఇది వారసత్వంగా వస్తుందని చెబుతూ ఉంటారు. అంటే ఒకరు నృత్యం చేసినోళ్ళు వాళ్ళు వారసత్వంగా కుటుంబంలోంచే వస్తారు. ఇదొక ఆనవాయితీ. ఇది ఈరోజు మొదలైంది కాదంట. సుమారు 1500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఇది వారసత్వంగా ఏళ్ళనాటి ఈ గిరిజన ఆచారాలు ఇయన్నీ. ఈ ఆచారాలని వీళ్ళు ఆనవాయితీగా తీసుకుంటూ వస్తున్నారు. దీంట్లో ఈళ్ళు ఈ ఏదైతే వేషధారణ ఉంటుందో, ఆ వేషధారణంతా ఒకలాంటి పేర్లతోటి పిలుస్తూ ఉన్నారు. ఈ ముడి గాని, ఆ వస్త్రధారణ గాని రోజుకొక రూపంలో అంటే రోజుకొక దేవుని రూపంలో ఉంటూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే విష్ణుమూర్తి అవతారాలు అంటారు కదా! ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎన్నున్నాయో ఆ ప్రతొక్క అవతారంలో ఈ 5, 6 నెలలు ప్రతొక్క రూపంలో ఉదయము, రాత్రి అనేక రూపాల్లో ఈళ్ళకి భక్తులకి దర్శనమిస్తూ ఉంటారంట ఈళ్ళు. సో, ఈ తెయ్యం దాదాపుగా 400 పైన రకాలుగా తెయ్యాలున్నాయి. అంటే నృత్యాలున్నాయి. వీడియో తీస్తుంటే నన్ను వీడియో తీయనీయలేదు ఇతను. సో, ఈ గుడి చుట్టూరు చూసుకుంటే చాలా అందంగా ఉంది. మొత్తం గ్రీనరీ అంతా. దీంట్లో ముఖ్యంగా ఎక్కువ చెప్పుకునేదంటే ముత్తప్పన్ తెయ్యం అంట. ఈ ముత్తప్పన్ తెయ్యం సామాన్యుల దేవుడిగా భావిస్తారంట. రెండోదొచ్చేసరికి ముచ్చిలొట్టు భగవతి అంటే అత్యంత అందమైన మరి ప్రసిద్ధి తెయ్యం అంట ఇది. సో, ఇంక మూడోదొచ్చేసరికి పొట్టెన తెయ్యం అని అంటే సామాజిక సమానత్వం ఉండాలనే దాని గురించి పొట్టెన తెయ్యం అనేది దాన్ని ఏస్తారు. నాలుగోదొచ్చేసరికి కత్తివానూరు వీరన్ తెయ్యం. ఇదొచ్చేసరికి ఒక యోధుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు చేస్తూ ఉంటారు. ఇక ఐదోదొచ్చేసరికి గులికను. అంటే మృత్యుదేవుడి సంబంధించిన రూపం ఇది. మృత్యువు దగ్గరుంది. దాన్ని తప్పించుకోవడానికి ఏంటనేది ఆ రూపంలోని వాళ్ళకి భక్తులకి ఇదొక దర్శనమిచ్చి దర్శనం ద్వారా తొలగిస్తారనేది వీళ్ళ యొక్క నమ్మకం. ఈ నమ్మకాలన్నీ మనం చూసుకుంటే ఎలా జరుగుతుంది ఏంటి అనే దాన్ని నేను చూసాను. వీడియో తీయనీయలేదు నన్ను. సో, వీడియో తీయనీయలేదని ఇక నేను ఆపేసాను. కానీ ఒక గంట, 2 గంటల మట్టుకి నాన్ స్టాప్‌గా జరిగినియి. తిరిగి నేను కన్నూరుకి బయలుదేరాను. ఈ బస్సులకి విండోలు లేవు. గ్లాస్ అద్దాలు గూడా లేవు. ప్లాస్టిక్‌యి. సో, కన్నూరు నుంచి మళ్ళీ నేను కసరగోడు ఎళ్ళాలనుకున్నాను. కసరగోడు చుట్టుపక్కల అంతా చూస్తే నదులు, జలపాతాలు, అబ్బో! గ్రీనరీ, కొబ్బరి చెట్లు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదు. సో, ఈ కేరళ అనే ప్రాంతాన్ని మనం తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి గ్రీనరీ, కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కూడా ఇల్లు దూరం దూరంగా ఉంటాయి. ఎత్తైన ఇల్లులు అంటే అపార్ట్మెంట్ మాదిరిగా ఇల్లు ఏం లేవు. అన్నీ పెంకుటిల్లు, రేకులు అలాంటి సంబంధించిన ఇల్లు. నాకు భలే నచ్చింది. మీరు కేరళ వచ్చినప్పుడు ఈ అన్నిటిని విజిట్ చేస్తారని, ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. సో, ఇంతటితోటి ముగిస్తున్నాను. జై హింద్.